హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వాళ్ళ గురువు గారు శ్రీల గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. ఆయన గురించి మనం ఇంతకుముందు 2 వారాలు ఆయన జీవిత చరిత్ర నుండి చదివాం. దానిని కొనసాగిస్తూ ఈరోజు కూడా చూద్దాం. గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఇంతకుముందు చూసాం మనం. ఒకతను, ఆయనకి ఒక పెద్ద ధర్మశాల ఉంటుంది. ఆ ధర్మశాల ఉన్న వ్యక్తి మీరు వచ్చి ఇక్కడ ఉండండి అని చెబితే ఆయన ఒకటే అడుగుతారనమాట. నాకు ఒక్క కోరిక ఉన్నది. మీ ధర్మశాలలో ఈ మరుగుదొడ్డి ఉంటుంది కదా, టాయిలెట్, లెట్రిన్, అక్కడ నాకు ఉండటానికి అవకాశం ఇవ్వండి అంటారనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంది ఇట్లా అడుగుతున్నారు అని. అప్పుడు ఆయన చెబుతారనమాట, ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో అడుగుతూ ఉంటారు. మా బాబాజీ మహారాజ్ మాకు అది కావాలి, మాకు ఇది కావాలి అని. దానివల్ల నా జపానికి ఇబ్బంది అవుతుంది. నేను జపం చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అదే మరుగుదొడ్లో ఉన్నాననుకోండి, ఎవరు రారు ఆ వాసనకి, ఆ శుభ్రత లేని ప్రదేశానికి ఎవరు రారు అని చెప్పి, ఆ విధంగా ఆయన ఒక ధర్మశాలలో మరుగుదొడ్లో ఉండేవారనమాట. టాయిలెట్‌లో ఉండేవాళ్ళు. అయితే ఆ పక్కనే ఒక గది ఉండేది. ఆ మరుగుదొడ్డి పక్కనే. ఆ గదిలోకి పైన కొన్ని రేకులేయించుకొని మధు అనే ఒక బాబాజీ వచ్చారనమాట. ఆయన గౌరకిషోర్ దాస్ బాబాజీని అనుకరించేవాళ్ళు. గౌరకిషోర్ దాస్ బాబాజీ ఈ విధంగా 4 గోడల మధ్యలో ఉండి రోజంతా హరినామం చేసుకుంటూ ఉండేవాళ్ళు గదా! ఆయనకి బాగా పేరు ప్రఖ్యాతులొస్తూ ఉన్నాయి. అందరూ అనుకుంటారు గొప్ప బాబాజీ అని. నేను గూడా అలా జేస్తే నాకు గూడా మంచి పేరొస్తుందని జెప్పి ఈ మధు అనే బాబాజీ పక్క రూమ్‌లో ఉండి, ఆ గదిలో ఉండి ఆయన ఆహ్, అనుకరించేవారనమాట. అయితే గౌరకిషోరదాస్ బాబాజీకి తెలుసన్నీ. ఆయనకు ప్రతి ఒక్కరి హృదయంలో ఏం జరుగుతుందో తెలుసు. అందుకే ఒకసారి ఆయన ఆ పక్క రూమ్ అతన్ని హెచ్చరిస్తారనమాట. "నువ్వు రోజంతా ధ్యానం చేస్తున్నావు. కానీ దేని మీద ధ్యానం చేస్తున్నావు? డబ్బు గురించి, పేరు ప్రఖ్యాతల గురించి, స్త్రీల గురించి ధ్యానం చేస్తున్నావా? నేను చెబుతున్నాను నీకు మంచిది. నువ్వు వెళ్లి భక్తుల సహవాసంలో ఈ విధంగా నిర్జన భజనకి పోయినసారి కూడా చూసాం మనం. నిర్జన భజనకి అందరూ అర్హులు గాదు. నిర్జన భజన అంటే ఒక్కరే ఒక గదిలో ఉండి ఎక్కడో ఒక మూలన జపం చేసుకుంటూ ఉంటారు. అది నువ్వు అర్హుడివి గాదు. అందరితో భక్తులందరితో కలిసి జపం జేసుకో అని చెబుతారనమాట. అందరితో కలిసి భక్తి చేసుకో అని. కానీ ఆయన వినడనమాట. ఆ మధు అని ఆయన. తర్వాత ఆ సమయానికి బాబాజీ మహారాజుకి కళ్ళు గూడా కనిపించడం లేదు. ఇంతకుముందు చూసాం మనం 1908లో ఆయనకి అంధత్వం వచ్చింది. కళ్ళు కనబడట్లేదు. ఆయనకి కళ్ళు కనబడకపోయినా సరే ఆయన చెప్పారనమాట. ఈ మధు అనే ఈ బాబాజీ ఉన్నారు గదా, నా పక్క రూమ్‌లో ఉంటారు. ఈయన టాయిలెట్‌లో ఉంటారు. పక్క రూమ్‌లో ఉంటారు. ఈ బాబాజీ మహారాజు టాయిలెట్‌లో ఉన్నా గాని చాలామంది వచ్చి ఆహ్, దాని బయట కొంచెం కాయలు, లేకపోతే డబ్బు ఇవన్నీ ఉంచెళ్ళేవాళ్ళనమాట గౌరకిషోర్ బాబాజీ. తర్వాత ఉపయోగించుకుంటారనే ఉద్దేశ్యంతోటి. ఈ మధు అనే బాబాజీ బయటకొచ్చి వాటన్నిటిని దొంగతనం చేసి తీసుకెళ్ళేవాడనమాట ఆయన రూమ్‌లోకి. అలాగే కొంతమంది మహిళతో గూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడనమాట. ఇవన్నీ ఆహ్, తర్వాత చివరికతను అనారోగ్యం వచ్చి విపరీతంగా బాధపడుతుంటే వ్యాధితోటి వాళ్ళ స్నేహితులొచ్చి ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటిలో వదిలిపెడతారు. ఈ విధంగా గొప్ప ఆచార్యుల్ని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి గానీ, వాళ్ళని అనుకరించకూడదు. వాళ్ళు జేశారు గదా, నేను గూడా జేస్తాను. వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలొచ్చినియి గదా, నేను గూడా అలా జేస్తే నాకు అందరూ మెచ్చుకుంటారు అని మనం ఎప్పుడు అనుకరించకూడదు. ఆ విధంగా అనుకరిస్తే ఈ విధంగా ఫలితమొస్తుంది అనేది మనం చూడొచ్చిక్కడ. అలాగే ఇంకొక బ్రహ్మచారి వస్తాడు. అయత్ర పుణ్య ఆయన పేరు. ఆ బ్రహ్మచారి గౌరకిషోరదాస్ బాబాజీ దగ్గరకొచ్చి నేను గూడా మీతో పాటు ఉంటానండి అంటే, సరే ఉండమంటారు. అలా ఆయన ఉంటూ ఉంటాడు. ఉంటూ ఉండి ఆయనకి, ఆ బ్రహ్మచారికి ఒక సంస్కృతం నేర్చుకుంటే, సంస్కృత వ్యాకరణం ఇయన్నీ నేర్చుకుంటే గొప్ప పండితుడినవ్వచ్చు.
గొప్ప పండితుడినైతే అన్ని చోట్లకెళ్ళి శ్రీమద్ భాగవతం ఇవన్నీ నేర్పొచ్చు అందరికి. అప్పుడు అందరూ నన్ను మెచ్చుకుంటారు అని ఆయనకి ఒక కోరిక కలిగిద్దనమాట. కోరిక కలిగి ఒక పండితుడి దగ్గరికెళ్తారు. ఓ పండితుడి దగ్గరికెళ్ళి నాకు సంస్కృత వ్యాకరణం నేర్పండి అని అడుగుతాడు. ప్లస్సు ఆయన మనసులో అనుకుంటాడనమాట. ఈ గౌరకిషోర్ బాబాజీతోటి ఉంటున్నాను. ఈయన నిరక్షరాస్యుడు. ఈయన వేలిముద్ర అతను. ఈయనకేం తెలియదు. ఈయనకి ఈ భక్తి గురించి గూడా పెద్దగా తెలిసుండదు అని మనసులో ఆయన అపరాధం జేసి ఆహ్, వేరే పండితుడి దగ్గరికెళ్ళి ఇవన్నీ నేర్చుకుంటుంటాడు సంస్కృత భాష. అయితే ఒకసారి బాబాజీ దగ్గరకొచ్చినప్పుడు గౌరకిషోర్ బాబాజీకి ఆయన చెబుతారనమాట. "నువ్వు ఈ వ్యాకరణం నేర్చుకుంటున్నావు. కానీ ఫైనల్‌గా నీకేం గావాలి? పదవులు గావాలా? స్త్రీలు గావాలా? ఏం గావాలి? దేనికోసమని నువ్వు నేర్చుకుంటున్నావు? అటువంటి భౌతిక వస్తువులు గావాలంటే మాత్రం వాటి కోసం నువ్వు చదవొద్దు ఇవి. అలాగే శ్రీమద్ భాగవత పారాయణాన్ని నువ్వు ఇంతకుముందు వేరే చోటకెళ్ళొచ్చావు. అక్కడందరూ భాగవతం జెప్పి భాగవతం స్టోరీలు జెప్పి జనాలందరిని అబ్బురపరిచి డబ్బు సంపాదించుకుంటున్నారనమాట. వాటిని జూసి నీకు గూడా ఈ ఐడియా వచ్చింది. నువ్వు గూడా ఇలా భాగవతం జెప్పి ఇట్లా సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చనే ఐడియా వచ్చింది. కానీ భాగవత పారాయణాన్ని ఈ విధంగా డబ్బు సంపాదించడం కోసం ఉపయోగించుకోవద్దు అని ఆయనకి బతిమిలాడి జెప్పాడనమాట. ఈ అయ్యత్ర పుణ్య అనే బ్రహ్మచారికి. కానీ ఆయన వినలేదన్నమాట. ఆయన గూడా తర్వాత ఒక మహిళతో పరిచయం పెంచుకొని వెళ్ళిపోతాడనమాట. ఈ బ్రహ్మచారి గూడా. తర్వాత దామోదర్ దాస్ బాబాజీతో కొంతకాలం నివసించారన్నమాట. ఒకాయనొస్తాడు ఒరిస్సా నుండి ఈయన. ఈ దామోదర్ దాస్ బాబాజీ అంతకుముందే పెళ్లయ్యి ఉంటుంది. సరే అని జెప్పి ఆయన పెళ్ళిని ఇవన్నిటిని వదిలేసి ఉంటాడు. వదిలేసి వచ్చి ఈ జగన్నాథ్ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్‌తో నివసిస్తూ ఉంటాడు. ఆ విధంగా నివసిస్తూ ఉంటే గౌరకిషోర్ దాస్ బాబాజీని కలవటానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎంతో కొంత ధనం ఇస్తూ ఉంటారు. ఒక రూపాయో ఇదంతా 1908 సంవత్సరంలో. 8, 9, 10, 11 ఆ సంవత్సరాల్లో. అప్పట్లో రూపాయంటే చాలా విలువ. ఒక రూపాయో, రూ. 2 అలా ఇస్తూ ఉంటే అవన్నీ ఈ దామోదర్ దాసు ఆహ్, ఆయన దగ్గర ఉంచుకునేవాడన్నమాట. ఆ విధంగా ఒకసారి ఆయన మాజీ మామగారొస్తారన్నమాట ఇక్కడికి. మాజీ మామగారు వస్తే, ఆ మాజీ మామగారు గూడా భాగవతం చెప్పేవాడు. ఆయన చేతిలో ఎప్పుడు భాగవతం ఉంటుంది. ఆయన ఇక్కడికొస్తారు. ఈడకొస్తే ఈ దామోదర్ దాసు ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ కోసం ఏవైతే ఈ చందాలొచ్చినియో, వాటిలో నుండి కొంత డబ్బు తీసి వాళ్ళ మాజీ మామగారికిస్తాడన్నమాట. అది ఈయనకు తెలిసిద్ది గౌరకిషోర్ దాస్ బాబాజీకి. ఆయన ఎవరేం జేస్తున్నారు అన్నీ తెలుసు. ఆయన కళ్ళు కనబడకపోయినా మొత్తం తెలుస్తాయి. ఆయన వెంటనే అప్పటి వరకు ఈ దామోదర్ దాస్‌ని నువ్వు నా కోసం అన్నం వండని జెప్పేవాళ్ళనమాట. అప్పుడప్పుడు అన్నం వండుతూ ఉంటే తినేవాళ్ళు. ఆ రోజు నుండి మానేస్తాడనమాట. నువ్వు నాకు అన్నం వండొద్దు అని జెప్పి ఆయన ఆహ్, బియ్యం ఉడక బియ్యాన్ని నానబెట్టుకోవటం, అయి బాగా నానినాక వాటిని తినేవాళ్ళు. గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఇది దామోదర్ దాస్‌కి తెలిసిద్దనమాట. ఈయన ఇన్నాళ్ళు నా దగ్గర నేను వండితే తింటున్నారిప్పుడు. నేను వండితే తినడం లేదు. ఎందుకని? నేను మా మామగారికి డబ్బులిచ్చాను. ఈ ఆశ్రమం యొక్క డబ్బులిచ్చాను గాబట్టి, అందుకే ఈయనకి తెలిసినట్టుంది. అందుకే తింటలేదని ఆయన గూడా నిరాహార దీక్ష ప్రారంభిస్తారనమాట. నేను అన్నం తినను. నేను నీళ్లు తాగనని. ఇది గౌరకిషోర్ దాస్ బాబాజీకి తెలిసిద్దనమాట. తెలిసి వెంటనే ఆయన ఈయన ఈ ఈ దామోదర్ దాస్‌ని ఇక్కడి నుండి పంపించండి. లేకపోతే నేనెళ్ళి గంగలో మునిగిపోతానని జెప్పి ఆయన యాక్చువల్‌గా దూకుతారు గంగలో. దూకితే అక్కడున్నోళ్ళందరూ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి వాళ్ళు ఆలోచిస్తుంటారనమాట. ఏముంది అందులో? ఈయనకి ఎవరో వేరే వాళ్ళు చందాలిచ్చారు. ఆ చందాలు ఈ దామోదర దాస్ తీసుకొని వాళ్ళ మామకిచ్చారు. అందులో ఏముంది? ఈ బాబాజీకి ఎందుకు డబ్బు మీద ఇంత ప్రేమ? అని అనుకుంటారనమాట మనసులో. అప్పుడు ఆయన చెబుతారనమాట. అసలెందుకు వెళ్ళమంటున్నాను ఇయన్నీ అని. ఈయన కపట వ్యక్తి. పైకేమో భార్యని ఈళ్ళందరిని వదిలేసొచ్చాడు. కానీ ఇక్కడికొచ్చి డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ మాజీ మామకిస్తున్నాడు. అటువంటి కపట వ్యక్తితో ఉంటే నా హరిభజన అనేది
నేను సరిగా జపం జేసుకోలేను, నేను సరిగా కీర్తన చేయలేను అని చెప్పి ఆయన బాధన్నమాట బాబాజీ గది. అప్పుడు వీళ్ళందరూ అర్థం చేసుకుంటారనమాట. ఈయన డబ్బు గురించి గాదు బాధపడుతుంది. ఇటువంటి కపట వ్యక్తితో జీవిస్తే నా హరిభజనకి ఆటంకం కలుగుతుంది అని గౌరకిషోరదాస్ బాబాజీ బాధపడుతున్నారని అనుకుంటారనమాట అప్పుడు వాళ్ళందరూ. అదే విధంగా ఒకసారి ఆయనకి ఇట్లా వేరు వేరు దానాలతోటి ఒక రూ. 100 అవుతాయన్నమాట. గౌరకిషోరదాస్ బాబాజీ దగ్గర. ఆయన శిష్యుడైన భక్తి సిద్ధాంత సరస్వతి దగ్గరికెళ్ళి ఈ రూ. 100 మీరు జాగ్రత్తగా ఉంచండని ఇస్తారనమాట. ఆయన సరే అని జెప్పి నా దగ్గరుంటే ఇట్లా పోతాయేమో అని బ్యాంకులో డిపాజిట్ జేస్తారు సరస్వతి ఠాకూరు. తర్వాత కొన్ని రోజులకి స్వానంద సుఖదా కుంజ్‌కెళ్ళి సరస్వతి ఠాకూర్ వాళ్ళ నాన్నగారు భక్తి వినోద్ ఠాకూర్ ఉంటే ఆయన దగ్గరికెళ్ళి అడుగుతారనమాట. నేను సరస్వతి ఠాకూర్‌కి రూ. 100 ఇచ్చాను. ఆ రూ. 100 నాకిప్పుడు గావాలంటారు. ఆయనంటారు, "ఆయన బ్యాంకులో దాచిపెట్టారు. బ్యాంకులో ఆ మనిషున్నప్పుడే ఇస్తారు. కాబట్టి మీరు ఉండండి. ఆయనొస్తారు వచ్చినాక." "లేదు లేదు నాకిప్పుడే గావాలంటారు. రూ. 100." సరే అని జెప్పి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన సొంత డబ్బులు జేబులో నుండి తీసిస్తారనమాట రూ. 100. అప్పుడు ఈ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఆ డబ్బుని బృందావనానికి పంపుతారనమాట. అక్కడున్న వైష్ణవులకి సేవ జేయండి అని. సో, ఈ విధంగా ఆయనకి వచ్చే ధనాన్ని ఆయన సొంత భౌతికంగా ఆయన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకోకుండా వైష్ణవ సేవ కోసం బృందావనానికి పంపేవాళ్ళు. ఆ విధంగా మనకి చెబుతున్నారనమాట. మనకి మనుగడ కోసం, బతకడం కోసం అవసరమైన వాటిని సేకరించాలి. అవసరానికి మించి వసూలు చేస్తే అది మన హరిభజనకి ఆటంకం ఏర్పడుతుంది. మనం జపం జేయటానికి వీటన్నిటి మీద దీనికోసం భక్తి జేస్తున్నాం. వీటన్నిటిలో చిక్కుకున్నామనుకోండి డబ్బు ఇవి, ఇవి అని. అప్పుడు మనసంతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ భజన, జపం అనేది పక్కకెళ్ళిపోతుంది అనేది మనకి చెప్పారనమాట. తర్వాత కులియా అనే గ్రామంలో గౌరకిషోర్ దాస్ బాబాజీ ఉండేవారు. అదే గ్రామంలో గోవింద గోస్వామి అనే ఒక గోస్వామి ఉండేవాళ్ళు. గోస్వామి అనేవాళ్ళు ఒక పెద్ద అది బ్రాహ్మణ కులము. వాళ్ళందరూ వాళ్ళ తాతలు, ముత్తాతలు వాళ్ళందరూ ఆచార్యులనమాట. ఆహ్, మంచి వంశం నుండి వస్తున్నవారు. అయితే ఈ గోవింద గోస్వామి ఒకసారి వచ్చి బాబాజీని కలుసుకుంటారనమాట. ఆయన ఆశ్రమంలో కలుసుకొని, ఆయనతో పాటు ఇంకో ఫ్రెండ్ గూడొస్తారు. అయితే ఆయన చెబుతాడనమాట గోవింద గోస్వామి, "బాబాజీ మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఆహ్, నేను ప్రయాణం చేస్తున్నాను. ఆ ఊరు, ఈ ఊరు ఇవన్నీ తిరుగుతున్నాను. దానివల్ల మిమ్మల్ని కలవటం కుదరలేదు. మళ్ళీ ఇన్ని రోజులకి మీ దర్శనం అయింది" అని చెబుతారనమాట. అప్పుడు ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆ గోవింద గోస్వామిని అడుగుతారనమాట. "ఎందుకు ప్రయాణం చేస్తున్నావు" అని. అంటే ఆ గోస్వామితో పాటు మిత్రుడొస్తాడు గదా! ఆయన చెబుతాడనమాట. ఎందుకంటే ఈయన ప్రయాణం చేస్తుంది. ఈయన వేరు వేరు ఊర్లెళ్ళి, ఆ ఊర్లలో, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలని భగవద్గీత, ఈ భాగవతం వీటి గురించి వివరించి వాళ్ళందరిని ఉద్ధరిస్తున్నాడు ఈయన అని చెబుతారనమాట. అయితే వెంటనే ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ చెబుతారనమాట. "మీరు ప్రజలను ఉద్ధరించాలనుకుంటే మీకు రాజు వంటి సంపద ఎందుకు అవసరం? ఎందుకంటే ఈ గోవింద గోస్వామి చాలా సంపదని సమకూర్చుకుంటున్నాడనమాట. వేరు వేరు ప్రదేశాలకెళ్ళి అక్కడంతా డబ్బు సంపాదించి తీసుకొచ్చి వాళ్ళ కొడుకులు, కూతుర్ల కోసం ఇల్లు కట్టిస్తున్నారనమాట. ఇయన్నీ అడుగుతారనమాట. మీకు అదే గావాలనుకుంటే దొరికిద్దది. మీకు డబ్బే గావాలనుకుంటే దొరికిద్ది. కానీ కృష్ణ ప్రేమ అనేది దొరకదు అని గోవింద గోస్వామికి గౌరకిషోర్ దాస్ బాబాజీ చెబుతారనమాట. మనం ఒక పక్క భక్తి జేస్తూ, ఆ భక్తికి ప్రతిఫలంగా సంపద కోరుకుంటే సంపద దొరికిద్ది. ఎంత కావాలంటే అంత దొరికిద్ది. కానీ భక్తి యొక్క ఉద్దేశ్యం కృష్ణుడి మీద ప్రేమ గావాలని. ఆ కృష్ణుడి మీద ప్రేమతోటి నేను కృష్ణుడికి సేవ జేయాలి అని కోరుకోవాలి. అది దొరకదు సంపద కావాలనుకుంటే. తర్వాత ఇంకో గోస్వామి ఉంటాడు. ఆ గోస్వామి వాళ్ళ అబ్బాయి పెద్ద భాగవత కథాకారనమాట. భాగవతం చాలా బాగా చెబుతాడు. నిపుణుడు అందులో.
అయితే కొంతమందొచ్చి ఆళ్ళ అబ్బాయిని పొగుడుతారనమాట. గౌరకిషోరదాస్ బాబాజీ దగ్గర. చూడు ఆళ్ళబ్బాయి ఎంత బాగా చెబుతున్నాడో భాగవతం. భావోద్వేగాలతోటి విన్నోళ్ళందరూ గూడా కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. అంత బాగా చెబుతాడు. ఈ విధంగా వాళ్ళందరూ పొగుడుతారనమాట. ఆ విధంగా ఆయన ఎంతోమంది శిష్యులను గూడా తయారు చేసుకున్నాడు. వాళ్ళందరూ ఈయన చెప్పిందంతా చేస్తూ ఉంటారు. అలాగే ఆయన ఖాళీ సమయంలో గౌర అని జపిస్తూ ఉంటాడు. గౌర అంటే చైతన్య మహాప్రభు పేరు. ఈ విధంగా భాగవతం చదువుతాడు. అప్పుడప్పుడు గౌర అని జపం చేస్తుంటాడని చెబుతారనమాట. కానీ గౌరకిషోరదాస్ బాబాజీకి తెలుసనమాట. ఎవరి మనసులో ఏముంది? ఎవరు ఎందుకు చేస్తున్నారని. ఆయన వెంటనే చెబుతారనమాట. ఆయన గౌర అంటలేదు. రూపాయి అంటున్నాడు. ఇదంతా చివరికి డబ్బు సంపాదించుకోవాలన్న కోరికతోటి చేస్తన్నాడు అని చెబుతారనమాట. తర్వాత ఒక అబ్బాయి వస్తారనమాట. గౌరకిషోరదాస్ బాబాజీ దగ్గరకొచ్చి, నేను గూడా మీ ఆశ్రమంలో ఉంటానని ఉంటాడనమాట. అయితే బాబాజీ చెబుతారు, "నువ్విక్కడుండాలంటే తప్పకుండా ఉండొచ్చు. కాకపోతే మాలా ఉండాలి. మాలాగే కేవలం ఎంతోమంది భక్తిని చేస్తున్నాం అన్నట్టుంటారు గానీ, వాళ్ళు నిజంగా భక్తిని చెయ్యరు. వాళ్ళంతా పైకి భక్తిని చేస్తున్నట్టు బట్టలేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. కానీ లోపల వాళ్ళంతా ఆహ్, ధనార్జన వీటి గురించే ఉంటుంది. కాబట్టి నువ్వు మాతో ఉండాలంటే మాలాగా బతుకు. తిరస్కరించిన కుండలు అక్కడక్కడ ఈ ఏ గ్రహణాల సమయంలో అక్కడ వాళ్ళు ఈ కుండలవి పారేస్తారు. అలాగే భిక్షాటనకెళ్ళొచ్చి కొంత తీసుకొచ్చి వాటితోటి ఈ కుండల్లో వండుకుందాం. అలాగే శవాల మీదనున్న బట్టలు పారేస్తారు గదా! వాటిని ఉతుక్కొని వేసుకుందాం. అలా బతకాలి నాతో ఉండాలంటే అంటే ఆయన సరే అని చెబుతాడన్నమాట. సరే అని జెప్పి కానీ అక్కడ రామదాస్ అని ఒకాయనుంటాడు. ఈ రామదాస్ అంటే మన తెలుగులో రామదాసు గాదు. ఈయన బెంగాల్‌లో, బెంగాల్‌లో ఒక రామదాస్ అని ఉంటాడు. ఆయన బాగా పాటలు పాడతాడు. ఈ పిల్లవాడు ఆయనకి బాగా ఆకర్షితుడవుతాడనమాట. బాబాజీ మహారాజుకి చెప్పకుండా ఒకరోజు వెళ్లి రామదాసు యొక్క కీర్తనలు రామదాస్ అనే వ్యక్తి కపట భక్తుడనమాట. భక్తి చేస్తూ ఉంటాడు. కీర్తనలన్నీ పాడుతుంటాడు. కానీ వేరే దాని కోసం. సో, ఈ విధంగా ఆయన దగ్గరికెళ్లి కీర్తనలవన్నీ విని ఆయన దగ్గర నుండి ఒక గిఫ్ట్ గూడా తెచ్చుకుంటాడనమాట. కర్తాలిస్తారు. తాళం ఇవి తీసుకొనొస్తాడు. తర్వాత ఆ విధంగా ఈ బాబాజీ గుర్తిస్తారనమాట. ఈయన మనతో పాటు ఉంటున్నాడు కానీ ఎళ్లి ఆ రామదాసు దగ్గర వింటున్నాడు. ఎలా మిగతా వాళ్ళందరూ అడుగుతారనమాట. "మీకెలా తెలుసు? మీకు కళ్ళు గూడా కనబడవు. మాకే తెలీదు ఆయన ఎప్పుడు ఈడే ఉంటున్నాడనుకుంటున్నాం" అంటే ఆయన పాడే విధానం జూడండి. ఆయన పాడే విధానం జూస్తే మనకు వెంటనే అర్థమైద్ది. ఈయన ఆ రామదాసు దగ్గర సాంగత్యం తీసుకుంటున్నాడు అని. తర్వాత ఈ అబ్బాయి గౌరకిషోరదాస్ బాబాజీని వదిలేసి జగన్నాథపురి వెళ్లి, అక్కడ సన్యాస వస్త్రాలు ఇవన్నీ తీసుకుంటాడనమాట. తీసుకొని మళ్ళీ తిరిగొస్తాడు. కొన్ని రోజులకు ఒక మహంతుని పక్కన పెట్టుకొనొస్తాడనమాట. ఆ మహంతొచ్చి గౌరకిషోరదాస్ బాబాజీకి చూడండి మీ శిష్యుడు ఒకప్పుడు మీ దగ్గరుండేవాడు. ఇప్పుడు గొప్ప భక్తుడయ్యాడు ఈయన అని చెబుతారనమాట. వెంటనే గౌరకిషోరదాస్ బాబాజీ చెబుతారు, నాకు శిష్యులెవరూ లేరు. నేనే మా గురువుగారికి సరైన శిష్యుడిని కాలేకపోతున్నాను. మా గురువుగారు చెప్పినయే నేను సరిగ్గా పాటించలేకపోతున్నాను. ఇక నాకు వేరే శిష్యులెక్కడున్నారో నాకెవ్వరు శిష్యులు గాదు. ఆహ్, ఈ అని ఆయన్ని చెబుతాడనమాట. తర్వాత ఆ మహంతుకు చెబుతారు. "నువ్వు ఈ విధంగా హరిభక్తి జేసుకోకుండా ఈ ఆశ్రమాలు ఇవన్నీ కట్టి ఏం జేస్తున్నావంటే" "నేనేం జేస్తున్నానండి ఆడ చెట్లు ఇవన్నీ పొదలు పెరిగున్నాయి. వాటన్నిటిని నేను తొలగించి కొంచెం ఒక కుటీరమే నిర్మించాననగానే ఈ గౌరకిషోరదాస్ బాబాజీ బాగా బాధపడతారనమాట. ఈ నవద్వీప్‌లో ఉండే ప్రతి చెట్టు కల్పవృక్షం, ప్రతి పొద గూడా కల్పవృక్షం. అటువంటి వాటిని నరికారా ఈయన అని బాధపడతారనమాట. తర్వాత హిమవాన్ అని ఇంకొకతనొస్తాడనమాట. ఆయన గూడా గౌరకిషోరదాస్ బాబాజీ ఉండే ధర్మశాలలో ఉండాలనుకుంటారు. ఆ ఉత్తర దిశగా ఉండే రూములన్నిటిని ఆ ఓనరు గౌరకిషోరదాస్ బాబాకి చెబుతారనమాట. మీ మీ అధీనంలో ఉంచుకోండి. మీరెవరికన్నా ఇవ్వాలంటే ఇవ్వండని.
బాబాజీ అందులో నుండి ఒక గదిని ఇస్తాడనమాట ఈ హిమవానికి. చెబుతాడు, "ప్రాపంచిక వ్యక్తులతో సహవాసం చేయొద్దు నువ్వు. కేవలం భక్తి చేసే వాళ్ళతోటే సహవాసం చెయ్యి. ఈ విధంగా ఇక్కడ ఉండి భక్తి చేసుకో" అని చెబుతాడనమాట. కానీ వినడాయన. వినకుండా తర్వాత ఒక అనారోగ్యం వచ్చిద్ది. ఒక స్త్రీ వచ్చి అతనికి సేవ చేస్తూ ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. ఆయన మళ్ళీ కోలుకున్న తర్వాత వృందావనం వెళ్తాడు. బృందావనం వెళ్లి దామోదర్ దాస్ అనే కుసుమ సరోవరం దగ్గర దామోదర్ దాస్ అనే ఒక బాబాజీని కలుస్తారనమాట. కలిసి ఈయన చెబుతాడనమాట, "ఈ హిమవాన్ నేను ఇంతకుముందు వ్యభిచారం చేశాను. వైష్ణవుడి యొక్క బట్టలు వేసుకొని వ్యభిచారం చేశాను. మరి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలంటే" ఆ దామోదర్ దాస్ చెబుతారనమాట, "వైష్ణవుడి బట్టలేసుకొని వ్యభిచారం చేస్తే ఒకటే ప్రాయశ్చిత్తము, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి" అని. సరే అని చెప్పి ఈయన ఆత్మహత్య చేసుకుంటాడు ఈ హిమవాన్. తర్వాత ఈ దామోదర దాసు గూడా పెద్ద వ్యాధి వచ్చి దాని బారిన పడతారనమాట. అందుకే ఈ ఇంత పెద్ద ప్రాయశ్చిత్తం అనేది ఒకప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చారు. చోటా హరిదాస్ ఠాకూర్ అనే వ్యక్తికి. కాకపోతే అది ఆహ్, మనమందరం దాన్ని పాటించకూడదు. ఈ మళ్ళీ ఇటువంటి పొరపాట్లు చేయను అని మనసులో అనుకోని భగవంతుడి నామాన్ని తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక మహారాజు ఉండేవాళ్ళనమాట. కాసిం బజార్ దగ్గర మహారాజా మణీంద్ర చంద్ర అని. ఆ మహారాజు గౌరకిషోర్ దాస్ బాబాజీని ఒక వైష్ణవులందరిని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారనమాట. అక్కడందరూ వైష్ణవులందరూ వాళ్ళ వాళ్ళ ఉపన్యాసాలు చెప్పటానికి ఈ విధంగా. అయితే గౌరకిషోర్ దాస్ బాబాజీని గూడా పిలుస్తారనమాట. మీరు చాలా గొప్ప భక్తులు. మీరు గూడొస్తే మీ సాంగత్యం మాకు దొరికిద్ది. దయచేసి రండి మీరు కాసిం బజార్‌కి. ఇక్కడ ఆహ్, అందరు ఈ వైష్ణవులందరిని కలవచ్చని చెబితే, గౌరకిషోరదాస్ బాబాజీ, "మీరు గనక నా సాంగత్యం కావాలనుకుంటే, నా సహవాసం కావాలనుకుంటే మీరే రండి నవద్వీపానికి. మీ రాజ్యం" మీరనుకోవచ్చు, "అయ్యో! నాకు రాజ్యం ఉంది. రాజ్యాన్ని వదిలేసి ఎలా వస్తానని." ఎవరికో ఒకరికి అప్పజెప్పండి కొన్ని రోజులకి. వాళ్ళు చూసుకుంటారు. మీ బంధువులకో, ఎవరికో ఇచ్చి, "ఇక్కడికొచ్చి నాతో పాటు ఒక గడ్డి వేసిన ఈ గుడిసెలో ఉండండి. ఈ నవద్వీప్‌లో గంగా నది ఒడ్డున ఒక గుడిసె కట్టిస్తాను. అందులో ఉండండి ప్రశాంతంగా. నేను యాచించిన భిక్షతోటి మీకు ఆహారం ఇస్తాను. మీరు భోజనం గురించి గూడా ఇబ్బంది పడేలేదు. నేను రోజు భిక్షాటనకెళ్ళి తీసుకొచ్చిన దాంతోటి వండి, దాన్ని మీకు గూడా పెడతాను" అని చెబుతారనమాట. ఈ విధంగా నా సహవాసం మీకు దొరికిద్ది. కానీ నేను గనక ఇదంతా వదిలేసి మీ కోటకొచ్చాననుకోండి, రాజుగారి కోటకెళ్తే కొంతకాలం తర్వాత నాకు మనసులో గలిగిద్ది, చూడు ఈయనకెంత సంపదుందో, నాకు గూడా ఈ సంపదుంటే బాగుండు అని ఆలోచన నాకొచ్చిద్ది. కాబట్టి అప్పుడు మనిద్దరి మధ్యలో మీరు వైష్ణవులే, నేను వైష్ణవుడినే. మనిద్దరి మధ్యలో సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి నేను రాను. మీలాంటి రాజుని గలవటానికి నేను రాను అని చెబుతారనమాట. ఇది యాక్చువల్‌గా నిజం. మనం ఎక్కడుంటే అక్కడ ఆ పరిస్థితులు ప్రభావితం చేస్తాయన్నమాట మనల్ని. అఫ్‌కోర్స్ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ చాలా గొప్ప భక్తుడు. ఆయన ఈ విధంగా సంపద ఇవన్నీ కోరుకోడు. కానీ మనలాంటి వాళ్ళకి నేర్పుతున్నాడన్నమాట. భక్తుల యొక్క సాంగత్యం వదిలేసి వేరు వేరు సాంగత్యం ఎళ్ళామనుకోండి, వాళ్ళ కోరికలు మనలో గూడా ఒస్తాయి. మనకు తెలియకుండానే వస్తాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి. ఈయననమాట మహారాజ్ మణీంద్ర చంద్ర. ఈయనే గౌరకిషోరదాస్ బాబాజీని అక్కడికి రమ్మని ఆహ్వానించింది. తర్వాత ఇంకొక బాబాజీ ఉండేవాళ్ళనమాట. ఆయన కేవలం గోసి పెట్టుకునేవాళ్ళంతే. గోసి పెట్టుకొని ఒక కోపిని ఉండేవాళ్ళంతే. ఇక శరీరం మీద ఏమి కట్టుకునేవాడు గాదు. ఆ విధంగా కట్టుకుంటే ఎవరికైనా చూస్తే, చూడు ఎంత వైరాగ్యమో అని అనిపిస్తుంది. కానీ ఆయన గూడా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాడనమాట. ఆ విధంగా అనైతిక ఒక ఇక గౌరకిషోర్ దాస్ బాబాజీకొచ్చి చెప్పారెవరో, "ఈ బాబాజీ కట్టుకోవటం మాత్రం వట్టి గోసి కట్టుకున్నాడు. కానీ చూడండి ఎలాంటి పని చేస్తున్నాడని." వెంటనే గౌరకిషోర్ దాస్ బాబాజీ ఒక ఖరీదైన ధోతి, ఆ ధోతికి జరీ అంచుంది. అంచుతోటి అలాగే మంచి ఉత్తరీయం ఇయన్నీ తీసుకొని బాగా కట్టుకొని
వెళ్తారన్నమాట. స్వానంద సుఖద కుంజ భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ ఇంటికెళ్తారు. భక్తి వినోద్ ఠాకూర్ ఆశ్చర్యపోతారన్నమాట. అరే! గౌరకిషోరదాస్ బాబాజీ ఎప్పుడు శవాల మీద అక్కడ ఇక్కడ పారేసిన బట్టలేసుకుంటారు. ఇయాలేంది ఖరీదైన కొత్త ధోతి, కొత్త శాలువా కట్టుకొనొచ్చారంటారు. ఆయన ఆశ్చర్యపోతారన్నమాట. అప్పుడు ఈయన చెబుతారు గౌరకిషోరదాస్ బాబాజీ. ఈ విధంగా గోచి ధరించి రహస్యంగా అనైతిక ప్రవర్తనలు చేయటం కంటే ఖరీదైన దుస్తులు ధరించడం మంచిది అని దానికి నిరసనగా ఆయన కట్టుకోవడం మాత్రం ఒట్టి గోచియే. కానీ చేసే పనులేంది. దానికంటే ఈ విధంగా పెద్ద మంచి బట్టలేసుకోవడం మంచిదన్నట్టు అని నిరసనగా ఆ విధంగా కట్టుకుంటారు ఒకసారి. తర్వాత అయత్ర పుణ్య అని ఒక ఆయన మాయాపూర్ నుండి నవద్వీపానికొస్తాడనమాట. నవద్వీపం అంటే గంగా నదికి ఇటు సైడు, మాయాపూర్ అటు సైడ్ ఉంటుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాయాపూర్‌లో ఉండేవాళ్ళు. గౌరకిషోర్ దాస్ బాబాజీ నవద్వీప్‌లో ఉండేవాళ్ళు. పులియా దగ్గర. అయితే ఈయనొస్తాడనమాట. వస్తే బాబాజీ అడుగుతారనమాట. "ఓహ్! నువ్వు మాయాపూర్ నుండి తిరిగొచ్చావు గదా! అక్కడ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా శిష్యుడున్నాడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళందరూ బాగా చేస్తున్నారా భక్తి?" ఇవి అంటే ఈయన చెబుతారనమాట. "నేనింక మళ్ళీ ఎళ్ళనసలు మాయాపూరు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు అక్కడున్న భక్తులందరూ ఐశ్వర్య భావంలో ఉన్నారు" అని చెబుతారనమాట. ఐశ్వర్య భావం అంటే వైకుంఠ భావన. వాళ్ళందరికీ వైకుంఠం వెళ్ళాలనే కోరికుంది. వైకుంఠంలో నారాయణుడి యొక్క మహాత్మ్యం భక్తులకు తెలుస్తుందన్నమాట. కానీ గోలోక వృందావనం మాధుర్య ధామం అంటారు. అక్కడ ఈ గోపబాలురు వీళ్ళందరికీ భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలియదు. అంటే తెలుసు వాళ్ళకి గూడా. కానీ వాళ్ళ ప్రేమ ఎంత ఎక్కువుండిద్దంటే ఈ ఐశ్వర్యం అనేది ఎనక్కెళ్తుంది. కృష్ణుడు చెబుతూ ఉంటారన్నమాట. ఈ శ్రీరాముడికి. చూడు నేను వాళ్ళందరూ ఈ కుస్తీ పోటీలు పెట్టుకునేవాళ్ళు. కుస్తీ పోటీలో ఓడిపోయినోళ్ళు గెలిసిన వాళ్ళని వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని మోయాలన్నమాట. అయితే శ్రీరాముడు కృష్ణుడితోటి పోటీ పడతారు కుస్తీ పోటీలో. ఆ పోటీకి ముందు కృష్ణుడు చెబుతారన్నమాట. "నేనెవరో తెలుసా నీకు? ఈ మొత్తం సృష్టి చేశానంటారు." ఆ శ్రీరాముడు తెగ నవ్వుతాడన్నమాట. ఏం మాట్లాడుతున్నాడు ఈయనని. "నేను గోవర్ధన గిరిని ఎత్తానంటాడు కృష్ణుడు." "గోవర్ధన గిరిని ఎత్తావా? గోవర్ధన గిరిని నువ్వెందుకు ఎత్తింది? మేమందరం కలిసి గోవర్ధనకు పూజ చేశాం. ఆ పూజతోటి గోవర్ధనుడు గాలిలో తేలాడు. అప్పుడు నువ్వెళ్లి కిందొచ్చి ఏలు పెట్టి పేరు తెచ్చుకున్నావు అంతేగాని నువ్వేమి ఎత్తలేదంటారనమాట. నేను పూతనను చంపాను కొన్ని రోజుల వయసులో అంటే, పూతన నువ్వేం చంపలేదు. యశోదామాత ఎంతోమంది బ్రాహ్మణుల చేత మంత్రాలవి చదివిచ్చింది. ఆ మంత్ర ప్రభావం చేత పూతన చచ్చిపోయాడు. నేను అఘాసురుడిని చంపానంటారు. కొండ చిలువన్నమాట. అఘాసురుడిని నువ్వెక్కడ చంపావు? నీకంటే ముందు మేము అఘాసురుడి నోట్లోకెళ్ళామంటారనమాట. ఈ విధంగా వాళ్ళు కృష్ణుడి యొక్క ఐశ్వర్య భావం తెలీదనమాట. వాళ్ళ ప్రేమ ఎంతో ఎక్కువుండిద్ది. ఐశ్వర్య భావం అంటే కృష్ణుడు దేవుడు, కృష్ణుడు ఇదంతా సృష్టించాడు అది ఈ విధంగా అన్నమాట. ఇది వైకుంఠ భావం అది. అయితే ఈయనొచ్చి అపరాధం చేస్తాడనమాట. ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈళ్ళందరూ ఎప్పుడు వైకుంఠం, వైకుంఠం అంటున్నారు. మనం ఆహ్, ఐశ్వర్య భావంలో ఉన్నారు. నాకు వ్రజభావం గావాలి అని చెబుతారనమాట. అయితే ఈ గౌరకిషోరదాస్ బాబాజీ చెబుతారనమాట. ఈ వైకుంఠ భావం, వ్రజభావం ఇయన్నీ పక్కన పెట్టు. నువ్వు ముందు మాయ నుండి బయటకు రా. నువ్వు మాయ ఒడిలో నిద్రపోతున్నావు ముందు. దాని నుండి బయటకు రా. అంతేగాకుండా ఈ విమర్శల్ని వైష్ణవులను అపరాధం చేయటం మానేయి ముందు. వైష్ణవుల్ని విమర్శిస్తే దిగజారిపోతావు అని చెప్పి ఆయన్ని కాపాడుతారన్నమాట. అదే విధంగా ఒకసారి ఈ గౌరకిషోరదాస్ బాబాజీకి ఒక గృహస్థుడు ఒక ఖరీదైన శాలువానిస్తాడన్నమాట. ఆ శాలువాని తీసుకొని ఆయన పొగుడుతాడన్నమాట ఆ గృహస్థుని. థాంక్ యూ, థాంక్ యూ. మీరు చాలా మంచి సేవ చేశారు అది ఇదని. ఇంకొక ఆయన తీసుకొచ్చి కొంత కొన్ని రూపాయలిస్తారు. ఆయన ఈ బట్టలుంటాయి గదా! ఆయన ఉత్తరీయం మూలన దాన్ని ఒక మూటలా కట్టుకుంటారనమాట. కట్టుకొని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారనమాట. డబ్బులున్నాయా లేదా? రూ. 7 కట్టుకున్నాను గదా! ఇయున్నాయా లేవా అని. చూస్తూ ఉంటే కలకత్తా నుండి పెద్ద ఒకతనొస్తాడనమాట. ఆయన చూస్తాడనమాట గౌరకిషోరదాస్ బాబాజీని. ఈయనేంది బాబాజీ అయ్యుండి పొద్దుగూకులు డబ్బులున్నాయా లేదా? డబ్బులున్నాయా లేదా? అని చూసుకుంటున్నాడని ఆయనకున్న కొద్దిపాటి విశ్వాసం.
గౌర కిషోర్‌దాస్ బాబాజీ మీద కొద్దిపాటి విశ్వాసం ఉండేది. ఆ విశ్వాసం కూడా కోల్పోతాడు. కోల్పోయి ఈయన ఒట్టి డబ్బు మనిషి అట్టుందని ఎళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి తర్వాత కొన్ని సంవత్సరాలకి సరస్వతి ఠాకూర్‌ని కలుస్తారు. నేనిట్లా పులియా వెళ్ళాను అక్కడ మీ గురువు గారిని కలిశాను. ఆయనెప్పుడు పొద్దుగూకులు డబ్బు ఉందా లేదా? డబ్బు ఉందా లేదా? అని చూసుకుంటున్నారంటారనమాట. అప్పుడు సరస్వతి ఠాకూర్ చెబుతారనమాట. మనం ఆసక్తితో ఉన్నాం గాబట్టి ఇతరులు గూడా ఇలాగే ఉన్నారు అని ఆలోచిస్తాం మనం. ఎవరన్నా బాగా ఆహ్, ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి లోకం అంతా గూడా ఆకుపచ్చగా కనపడిద్ది. సో, నీకు ఆ విధంగా ఆసక్తి ఉంది గాబట్టి నువ్వు మా గురువు గారిని గూడా అలాగే ఉన్నారని ఆలోచిస్తున్నావు. కానీ ఆ గౌరకిషోరదాస్ బాబాజీకి కృష్ణు యాక్చువల్‌గా కొన్ని రోజులకే ఆయన ఆ డబ్బులు, ఆ శాలువ అయన్నీ వేరే వాళ్ళకిచ్చేస్తారనమాట. ఆయనకి కృష్ణుడు తప్పించి వేరే అనుబంధం లేదు అని వివరణ ఇస్తారనమాట. ఆ విధంగా ఆహ్, చెబుతారాయనకి. సో, ఈ విధంగా గౌరకిషోరదాస్ బాబాజీ యొక్క ఇంతకుముందు కూడా మనం కొన్ని చర్చించాం. ఒకసారి రివిజన్ చేద్దాం వాటిని. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నారో గుర్తుందా ఎవరికైనా? కొంచెం కష్టమైన ప్రశ్నే. మాధవి మాతాజీ గుర్తున్నారా? లేదు ప్రభుజీ. ఓకే. ఓకే. భాగవత్ దాస్ బాబాజీ అని జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క ఒక శిష్యుడి పేరు భాగవత్ దాస్ బాబాజీ. ఆ భాగవత్ దాస్ బాబాజీ దగ్గర ఈయన ఈ బాబాజీ దీక్ష తీసుకున్నారు. కాపోతే భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర క్లాసులు వినేవాళ్ళనమాట. ఆయన చెప్పేది వింటూ ఉండేవాళ్ళు. అలాగే ఆయన ప్రణతి మంత్రం చూసాం. నమో గౌర కిశోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తయే విప్రలంబ రసాంబోధే పాదాంబుజాయ తే నమః. గౌర కిశోరదాస్ బాబాజీకి ఎంతమంది శిష్యులున్నారు? 5, 7, 6 1. భక్తి సరస్వతి ఠాగూర్ ఒక్కళ్ళే ప్రభుజీ. వెరీ గుడ్. ఒకే ఒక్కరు శిష్యుడు. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వాళ్ళ శిష్యులు ప్రభుపాదుల వారు. ఈ విధంగా చూడొచ్చు. జగన్నాథ్ దాస్ బాబాజీ, ఆయన శిష్యులు భాగవత్ దాస్ బాబాజీ, ఆయన శిష్యులు గౌర కిషోర్ దాస్ బాబాజీ, ఆయన శిష్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఈయన ఫరీదాపూర్ అనే గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్‌లో ఉంటుందది. 20 సంవత్సరాల పాటు గృహస్థుడిగా జీవించి, భార్య చనిపోయిన తర్వాత బృందావనం వెళ్లి భాగవత్ దాస్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకున్నారు. దాని తర్వాత ఒక 30 సంవత్సరాల పాటు బృందావనంలోనే రోజుకొక చెట్టు కింద ఉంటూ జీవించారనమాట. 1897లో నవద్వీపానికొచ్చారు. నవద్వీపానికొచ్చి పుట్టినది ఏ సంవత్సరం, పుట్టిన సంవత్సరం రాశారా? 1830. 1830 అంటే 1897. 67 ఏళ్ల వయసులో 67 ఏళ్ల వయస్సులో నవద్వీపానికొచ్చారు. చూసాం ఆయన వంట వండి భగవంతుడికి చేతిలోనే పెట్టి అర్పించేవాళ్ళనమాట. ఈ అలాగే శవాల మీద వదిలేసిన బట్టలు, గ్రహణం అప్పుడు వదిలేసిన మట్టి కుండలు అవి తెచ్చుకొని వంట వండుకునేవాళ్ళు. ఆయనకు ఉన్న ఆస్తులల్లా 2 పుస్తకాలు 'ప్రార్థన', 'ప్రేమ భక్తి చంద్రిక' అని. అలాగే వేరే వాళ్ళ దగ్గర సేవ తీసుకోవడానికి అసలు ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. నాకంత ఆహ్, ఔన్నత్యం లేదు. వేరే వాళ్ళు నాకు సేవ చేయటం అనేది. అలాగే ఎవరన్నా తిట్టినా సరే, పొగిడినా సరే అందరిని ఒకే విధంగా చూసేవాళ్ళు.
ఒకటే చెప్పేవాళ్ళనమాట. ఈ లోకంలో నేనున్నాను, కృష్ణుడున్నారు. నాకు కృష్ణుడికి సేవ ఉంది. ఇదే నాకు తెలిసిందని చెప్పేవాళ్ళు. అలాగే ఆయన భక్తి వినోద్ ఠాకూర్ ఆయన కోసం కొంత ఆహారం ఇవన్నీ ఏర్పాటు చేసినా సరే, ఆయన తినేవాళ్ళు కాదన్నమాట సరిగ్గా. ఆ విధంగా 1908లో ఆయనకి దృష్టి కోల్పోయారు. దృష్టి కోల్పోయారు గదా! మీరు కనీసం కలకత్తా వెళ్లి ఒక డాక్టర్‌ని కలిసి బాగా ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు మళ్ళీ కళ్ళు తిరిగొస్తాయి. మీ శిష్యుడున్నాడు గదా! భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ ఆయన మీకు సేవ జేస్తారు కలకత్తాలో అంటే, వెంటనే ఆయన చేత సేవ తీసుకోవటం ఎలా కుదురుతుందని జెప్పి, నేను గంగలో దూకుతానని వెళ్తారనమాట. వద్దు వద్దు అని మళ్ళీ తీసుకొస్తే, ఇంకా అక్కడ నుండి 45 రోజులు కనపడకుండా ఎళ్తారు. మళ్ళీ తిరిగొస్తారు. మందులేసుకునేవాళ్ళు గాదు. నిర్జల ఏకాదశి జేసేవాళ్ళు. ప్రతి ఏకాదశి నిర్జల. నీరు గూడా తాగరు. మిగతా రోజుల్లో ఒక్కోసారి అటుకులు, నీళ్లు కలుపుకొని మిరపకాయలతో తినేవాళ్ళు. ఒక్కోసారి గంగా నది మట్టిని తినేవాళ్ళు. నేను పోయినసారి చెప్పాను తడి కరువని. ఇది ఇక్కడ గూడా బాంబేలో గూడా చెబుతుంటే, ఇక్కడ గూడా ఇద్దరు ముగ్గురు మాతాజీలు చెప్పారనమాట. వాళ్ళ నాయనమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు తిన్నారంట అట్లా. రేగడి మట్టిలో పెరుగు కలుపుకొని తిన్నారంట. తర్వాత ఆయన ఒకరోజు తెల్లవారుజామున 2కి మాయాపూర్ వచ్చారనమాట. కళ్ళు కనబడవు. మరుసటి రోజు మంగళారతిలో చూసి అడుగుతారనమాట. మీరెప్పుడొచ్చారంటే రాత్రి 2కి. ఎవరు తీసుకొచ్చారంటే, ఎవరో తెచ్చారులే. గంగా నదిని ఎవరు దాటిచ్చారా? ఎవరో దాటిచ్చారులే అంటారనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ చెబుతారనమాట. ఎవరో గాదు కృష్ణుడే మీకు దారి చూపించుంటారు. లేకపోతే ఆ సమయంలో ఆ రాత్రి పూట ఎలా వస్తారు అని చెబుతారు. అలాగే ఒకాయన ధామంలో ఇల్లు కొనుక్కోవాలంటే, అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తంతా కలిపినా గూడా ధామంలో ఒక చిన్న ధూళిని కొనుక్కోలేం. అటువంటిది నువ్వు ఎలా కొనుక్కోగలవని ఆ బాబాజీని తిడతారనమాట. అలాగే ఇంకొకతను భావోద్వేగంతోటి ఉంటాడనమాట. భావోద్వేగంతోటి ఉండి అంతా కళ్ళమ్మ నీరు పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తూ ఉంటే ఆయన చెబుతారనమాట. ఈయన యాక్షన్ చేస్తున్నాడు. పేరు ప్రఖ్యాతల కోసం అని చెప్పి అని అందరికీ వివరిస్తారు. అలాగే ఇంకో భట్టాచార్యుడు చెబుతారు. లాయరు. నేను గోస్వామి వాళ్ళ ఇంట్లో నుండి తింటున్నాను అంటే, వాళ్ళ ఇంట్లో తినొద్దు. వాళ్ళు మాంసం తింటారు. ఓ పక్క మాంసం తింటూ ఉంటారు. ఇంకో పక్క చైతన్య మహాప్రభుని పూజిస్తుంటారు. అటువంటి వాళ్ళ ఇంట్లో తినొద్దని చెప్పి, అటువంటి వాళ్ళ పెట్టే నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడు. అటువంటి పాపాత్ముల యొక్క ధాన్యాలు మనసును కలుషితం చేస్తాయి. కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో తినగాకు అని చెబుతారనమాట. కాకపోతే మనలో ఎవరైనా మాంసం తింటూ ఉంటే ఏమీ బాధపడొద్దు. జపం చేస్తూ ఉంటే అన్నీ అవే పోతాయి. అలాగే మాయాపూర్ నుండి ఎవరన్నా వస్తే మాత్రం చాలా ఆనందంగా ఉండేదనమాట ఆయనకి. ఓహ్! ఈయన చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశం నుండొచ్చారు అని చాలా ఆనందపడేవాళ్ళు. అలాగే ఈ బయటకి చూపించడం భక్తిని, బయటకు చూపించడం అంటే ఈ విధంగా గద్గదం అవ్వడం, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోవటం, శరీరం మీద ఎంట్రుకలు నిక్కపొడుచుకోవటం ఇయన్నీ ఆయన అలా చేయకూడదని చెప్పేవాళ్ళు. ఎలాగైతే పతివ్రత అయిన భార్య కేవలం పతి ముందే చూపిస్తుంది శరీరాన్ని. మిగతా చోట్ల శరీరాన్ని కప్పి ఉంచుకుంటుంది. అదే విధంగా ఈ భక్తుడు గూడా ఈ భావ లక్షణాలని కృష్ణుడి దగ్గర చూయించాలి. మిగతా వాళ్ళ దగ్గర వాటిని కప్పి ఉంచాలి అని చెప్పేవాళ్ళు. సో, ఈ విధంగా కొన్ని చూసాం. గౌర్ కిషోరదాస్ బాబాజీ గురించి. ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని వచ్చే వారం చూద్దాం.